అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఎక్కడ రాబోతుందో మీకు తెలుసా? అది ఎక్కడో కాదు, మన విశాఖపట్నంలోనే. $15 బిలియన్ భారీ ఇన్వెస్ట్మెంట్తో గిగావాట్ స్కేల్ సామర్థ్యం ఉన్న ఏఐ డేటా సెంటర్ను గూగుల్ ఇక్కడ ఎందుకు నిర్మిస్తోంది? ఒకవైపు ఏఐ రెవల్యూషన్, ఇంకోవైపు క్లీన్ ఎనర్జీతో ఈ ప్రాజెక్ట్ పూర్తయితే వైజాగ్ సిటీలో ఎన్ని జాబ్స్ వస్తాయి? సిటీలోని వాటర్ మరియు పవర్ ఈ డేటా సెంటర్కి సరిపోతుందా? ఇది కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మాత్రమే కాదు, మన భారతదేశ ఏఐ ఫ్యూచర్కి ఇదే మెయిన్ హబ్. పూర్తి డీటెయిల్స్ని ఇప్పుడు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గూగుల్, అదానీ మరియు ఎయిర్టెల్ లాంటి పెద్ద సంస్థలు కలిసి వైజాగ్లో ఏర్పాటు చేయబోతున్న ఈ మెగా ప్రాజెక్ట్ మన రాష్ట్రానికి ఒక డిజిటల్ గేమ్ చేంజర్. అసలు ఈ డీల్ ఎప్పుడు జరిగింది? అసలు గూగుల్ వైజాగ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుందో ఇప్పుడు చూద్దాం. ఈ మెగా ప్రాజెక్ట్ను గూగుల్ అక్టోబర్లో అధికారికంగా ప్రకటించింది. 2026 నుండి 2030 మధ్య 5 ఏళ్లలో దాదాపు 1,25,000 కోట్ల బడ్జెట్ తోటి వైజాగ్లో తమ మొట్టమొదటి ఏఐ హబ్ను ఏర్పాటు చేయనట్లు తెలిపింది. గూగుల్ వైజాగ్ని ఎందుకు ఎంచుకుంది? ముంబై, చెన్నై, బెంగళూరు లాంటి పెద్ద సిటీస్ని కాకుండా వైజాగ్ని ఎంచుకోవడానికి ఉన్న ప్రధాన రీజన్స్ని ఇప్పుడు చూద్దాం. సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ వైజాగ్ తూర్పు తీరంలో ఉండటం అతిపెద్ద అడ్వాంటేజ్. కొత్త ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ కేబుల్స్ ఇక్కడ ల్యాండ్ అవుతాయి. దీనివల్ల దేశం నుండి బయటికి వెళ్లే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఫాస్ట్గా మారుతుంది. ఇది వైజాగ్ను గ్లోబల్ గేట్వేగా మారుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సోలార్ ఎనర్జీకి మరియు విండ్ పవర్కి మంచి పొటెన్షియల్ ఉంది. ఈ డేటా సెంటర్ను 100% ప్యూర్ క్లీన్ ఎనర్జీతో నడపాలని గూగుల్ టార్గెట్ పెట్టుకుంది. ముంబై, చెన్నైతో పాటు వైజాగ్ కూడా ఒక కనెక్టివిటీ హబ్గా మారడం వల్ల ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దేశంలో డిజిటల్ సేవలు ఆగకుండా ప్రసారం అవుతాయి. గిగావాట్ స్కేల్ అంటే ఎంత పెద్దది? దీన్ని నిర్మించడానికి ఎంత స్థలం కావాలి? ఈ డేటా సెంటర్ క్యాంపస్ గిగావాట్ స్కేల్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 1 గిగావాట్ అంటే 100 కోట్ల వాట్ల శక్తి. ఇది ఒకేసారి రన్ అయ్యే వేలాది ఏఐ సర్వర్లకు పవర్ ఇవ్వగలదు. వైజాగ్ నగరంలోని ఇల్లు, ఆఫీసులు, ఇండస్ట్రీస్, పోర్టు మరియు అన్నీ కలిపి రోజుకి వినియోగించే కరెంట్తో పోలిస్తే ఈ డేటా సెంటర్ వినియోగం సుమారు 10 రెట్లు ఎక్కువగా ఉండవచ్చు. ఈ మెగా క్యాంపస్ 200 నుండి 300 ఎకరాల్లో విస్తరించి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత సమాచారాన్ని బట్టి తార్లవాడ, ఆనందపురం ప్రాంతాల్లో దీన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ డేటా సెంటర్ ఎంత పవర్ని వినియోగిస్తుంటే కరెంటు కొరత ఉంటుందా? ఎలా రన్ అవుతుంది? ఖచ్చితంగా అయితే కరెంటు కొరత ఉండదు. ఈ డేటా సెంటర్కు కావాల్సిన పవర్ కోసం గూగుల్ ప్రత్యేకంగా రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్స్ పై పెట్టుబడి పెడుతోంది. అలాగే కొత్త ట్రాన్స్మిషన్ లైన్స్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ను నిర్మిస్తారు. అంటే నగరానికి వచ్చే గ్రిడ్ పవర్ ను కాకుండా ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా క్లీన్ పవర్ తయారు చేస్తారు. మరి ఇంత పెద్ద డేటా సెంటర్ ను మెయింటైన్ చేయాలంటే కూలింగ్ సిస్టమ్ ఉండాలి. వైజాగ్ తీరంలో ఉంది కాబట్టి సముద్రపు నీటిని ఉపయోగించి క్లోజ్డ్ లూప్ కూలింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. దీనివల్ల మంచి నీటిని వాడకుండానే ప్రాజెక్ట్ ను నడపవచ్చు. గూగుల్ ఎప్పుడు ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీకి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ చాలానే క్రియేట్ అవుతాయి. ఈ ప్రాజెక్ట్ ఆపరేషన్స్ మొదలైన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్, డేటా సెంటర్ ఆపరేషన్స్, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో 5,000 నుండి 6,000 వరకు హై క్వాలిటీ ఉద్యోగాలు క్రియేట్ అవ్వనున్నాయి. అంతేకాకుండా కన్స్ట్రక్షన్, లాజిస్టిక్స్, సర్వీస్ సెక్టార్లలో 20,000 నుండి 30,000 వరకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈ ఏఐ డేటా సెంటర్ వైజాగ్ రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుంది. గూగుల్ రాకతో ఇతర ఎంఎన్సీ కంపెనీలు కూడా తమ ఆఫీసులను ఇక్కడ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. వైజాగ్ త్వరలో భారతదేశపు న్యూ టెక్ హబ్ గా మారబోతుంది. ఉద్యోగులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి కొత్త హౌసింగ్ ప్రాజెక్టులు, నాణ్యమైన స్కూల్స్ మరియు హాస్పిటల్స్, మెరుగైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వేగంగా డెవలప్ అవుతుంది. రియల్ ఎస్టేట్ కూడా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా స్థానిక ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీలు తమ కోర్సులను ఏఐ ఇంకా డేటా సైన్స్ కు తగ్గట్టుగా అప్డేట్ చేస్తాయి. స్థానిక యువతకు గ్లోబల్ స్థాయి స్కిల్స్ లభిస్తాయి. వైజాగ్ డిజిటల్ ఫ్యూచర్ చాలా బ్రైట్ గా ఉండబోతుంది. గూగుల్ ఇన్వెస్ట్మెంట్ మన రాష్ట్రానికి భారీ టెక్నాలజీ బూస్టర్. ఈ ప్రాజెక్ట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఈ కొత్త ఏఐ జాబ్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో మీ ఆలోచనలు తప్పకుండా చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.